అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలుగా ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలు చేశారు. అయితే జిల్లాల విభజన దాదాపుగా ఒక 80% బాగానే జరిగింది, కానీ ఒక 20% అక్కడక్కడ మాత్రం ప్రజాభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదు. అక్కడ కొన్ని జిల్లాలకు అన్యాయం జరిగింది, కొన్ని ప్రాంతాలకు అన్యాయం జరిగింది. ఎక్కడో దగ్గరలో ఉన్న వాళ్ళని దూరం తీసుకెళ్ళి, ఉదాహరణకు కందుకూరు ఏమో ఒంగోలుకి 50 కిలోమీటర్ల దూరం, కానీ దాన్ని తీసుకెళ్ళి నెల్లూరులో కలిపారు. అది నెల్లూరుకి 90 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల దూరం. అలాగే అద్దంకేమో ఒంగోలుకు 30-35 కిలోమీటర్ల దూరం, కానీ దాన్ని తీసుకెళ్ళి బాపట్లలో కలిపారు. బాపట్లకేమో 90 కిలోమీటర్ల దూరం. ఇలా చాలా చోట్ల ఈ అన్నమయ్య రాయచోటి జిల్లాలు, అంటే అన్నమయ్య జిల్లా కానీ, సో ఈ జిల్లాల విభజనలో కూడా అక్కడక్కడ కొన్ని ప్రాంతాలకు అన్యాయం జరిగింది. అలాగే కొన్ని డిమాండ్లను కూడా పరిగణలోకి తీసుకోలేదు. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అక్కడక్కడ ఈ జిల్లాల విభజనకు సంబంధించి కొన్ని హామీలు ఇచ్చారు. ముఖ్యంగా చంద్రబాబు గారు ఎన్నికల ప్రచార సభల్లో వాళ్ళ డిమాండ్లకు తగ్గట్టు ఈ ప్రాంతాల్లో మనం చెప్పుకున్న కొన్ని ప్రాంతాల్లో హామీ ఇచ్చారనమాట. సో అది ప్రస్తుతానికైతే ఇంకా వాళ్ళు ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి ఉత్తర్వులు రిలీజ్ చేయలే, జిల్లాల విభజనకు సంబంధించి ఎటువంటి మార్గదర్శకాలు రిలీజ్ చేయలేదు. అధికారికంగా ఏమీ రాలా, కానీ అన్అఫీషియల్గా సంథింగ్ ఒక లోకల్ పత్రికలో ఎక్కడో ప్రచురితమైంది ఒక క్లిప్పింగ్ మీరు చూడొచ్చు పక్కన. ఇది గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తోంది. నాకు మన సబ్స్క్రైబర్స్ అందరూ పంపించేది నిజమా అని అడుగుతున్నారు. నిజానికి సోషల్ మీడియాలో వచ్చిందే అనధికారికం కాబట్టి నేను ఇప్పటివరకు వీడియో చేయలే, కానీ నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్లు చాలామంది అడుగుతున్నారు, అన్న ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు, మీరు చేయండి అని. సో దాంతో నేను ఇది ప్రభుత్వ పెద్దలకు అధికారులకు పంపించి దీనికి సంబంధించి, ఎందుకంటే ఈ జిల్లాల విభజన అనేది బిలాంగ్స్ టు రెవెన్యూ డివిజన్ అన్నమాట, రెవెన్యూ శాఖ. సో ఆ అధికారులకు పంపించి అసలు ఏంటి ఎంతవరకు వాస్తవం అని అడిగితే, ఇది ప్రస్తుతానికి ప్రపోజల్స్ మాత్రమే ఉంది, లోకల్లో ఎంపీల నుంచి ఎమ్మెల్యేల నుంచి కొన్ని డిమాండ్లు వస్తున్నాయి, అయితే జిల్లాల పునర్విభజన చేపట్టే ముందు ప్రజాభిప్రాయ సేకరణ జరుగుద్ది అని చెప్పారనమాట. సో మేబీ ఇంకొక 6 నెలల్లో ఈ జిల్లాల విభజన ప్రక్రియ మొదలయ్యే అవకాశం అయితే ఉంది. సో దీనిలో వీళ్ళు రాసింది చాలా వాస్తవానికి దగ్గరగా ఉంది, ప్లస్ అదే జరగాలి. అలా జరిగితే ఎవరికి ఇబ్బంది ఉండదు. ఉదాహరణకు వీళ్ళు ఒంగోలు జిల్లాలో అద్దంకి, సంతనూతలపాడు, ఒంగోలు, కొండపి, కందుకూరు కలిపారు. ఏదైనా వితిన్ ద 50 కిలోమీటర్స్ రేడియస్లో అన్నీ ఉంటాయి, మంచిదే. మార్కాపురం జిల్లాలో ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి కలిపారు. ఇది కూడా మంచిదే. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఒంగోలు జిల్లాలో ఉన్నాయి. మార్కాపురం కానీ ఎర్రగొండపాలెం కానీ, ఎర్రగొండపాలెం ఒంగోలు నుంచి 120 కిలోమీటర్ల దూరం, గిద్దలూరు ఒంగోలు నుంచి 130-140 కిలోమీటర్ల దూరం. సో అది మార్కాపురం జిల్లా చేశారనుకోండి, ఆ పశ్చిమ ప్రాంతం అంతా ఒక జిల్లాగా ఉంటుంది, 5 నియోజకవర్గాలు ఒక జిల్లాగా ఉంటుంది, అందరికీ న్యాయం జరుగుద్ది. సో ఇది బాగానే ఉంది. అలాగే నెల్లూరు జిల్లాకు వచ్చేసరికి కావలి, కోవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఆత్మకూరు, ఉదయగిరి కలిపారు. ఇది కూడా ఏదైనా సరే చుట్టుపక్కల ఒక 50-60 కిలోమీటర్ల దూరమే ఉంటుంది అనమాట, మ్యాక్సిమం 70 కిలోమీటర్లు వస్తుంది. అలాగే గూడూరు జిల్లా అని ఒకటి కలిపి సర్వేపల్లి, వెంకటగిరి, గూడూరు, సూళ్ళూరుపేట పెట్టారు. తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, తిరుపతి, చంద్రగిరి పెట్టారు. చిత్తూరు జిల్లాకు వచ్చేసరికేమో పూతలపట్టు, చిత్తూరు, గంగాధర నెల్లూరు, పలమనేరు, కుప్పం పెట్టారు. మదనపల్లికి వచ్చేసరికి పీలేరు, పొంగనూరు, మదనపల్లి, తమ్మలపల్లి పెట్టారనమాట. సో ఇక్కడ రాజంపేట ఏమో బద్వేలు, రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి. కడప జిల్లాలోనేమో జమ్మలమడుగు, పొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, పులివెందుల, కడప. అంటే వీళ్ళు జస్ట్ గెస్ట్ చేసి రాసినట్టున్నారు, కానీ వాస్తవానికి దగ్గరగా ఉంది, ప్రజాభిప్రాయానికి దగ్గరగా ఉంది. ఏవైతే డిమాండ్లు ఉన్నాయో పబ్లిక్ నుంచి దానికి దగ్గరగా ఉంది. అందుకే మనం దీన్ని పరిగణలోకి తీసుకోవచ్చు. ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నిజంగా ప్రతిపాదిత జిల్లాలు ఈ 32 అయితే 32 జిల్లాలు ప్రతిపాదిత జిల్లాలు అని చెప్పి ఆ 32 జిల్లాల్లో ఏ జిల్లాలో ఏ నియోజకవర్గం వస్తుంది అనేది రాశారు. ఇక్కడ మనకు ఒక ప్రస్తుతానికి ఉదాహరణకు తీసుకుంటే ఏలూరు జిల్లా, తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఒకే నియోజకవర్గం ఉంటుంది. ఇప్పుడు గోపాలపురం నియోజకవర్గం ఉంది, అందులో ద్వారకా, తిరుమల మండలం ఏమో ఏలూరు జిల్లాకు వస్తుంది, మిగిలిన 3 మండలాలేమో తూర్పుగోదావరి జిల్లా కిందకు వస్తాయి. సో అలా ఒకే కాన్స్టిట్యున్సీ 2 జిల్లాలకు అవ్వడం వల్ల ఇబ్బంది. సో ఇప్పుడు ఆ నియోజకవర్గం మొత్తాన్ని ఏలూరులో కలిపేస్తే బెటర్. అలా కొన్ని డిమాండ్లు ఉన్నాయన్నమాట. సో వీళ్ళు రాసింది మీరు పక్కన ఫోటో కూడా చూడొచ్చు. పలాస జిల్లాలోకేమో ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం. ఇప్పుడు వరకు పలాస జిల్లా లేదు, కానీ పలాస జిల్లా చేస్తారు అనే ఒక ఊహాగానాన్ని రాశారు. శ్రీకాకుళం జిల్లా ఏమో శ్రీకాకుళం, ఆందోళవలస, నర్సనపేట, రాజం, ఎచ్చెర్ల అని రాశారు.
ఇది పర్వాలేదు. పార్వతీపురం జిల్లా ఏమో పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ. విజయనగరం జిల్లా ఏమో విజయనగరం, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, శృంగవరపుకోట, బొబ్బిలి. విశాఖపట్నం జిల్లాలో ఏమో భీమిలి, విశాఖపట్నం పరిధిలో 4 ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, గాజువాక, పెందుర్తి రాశారనమాట. అరకు జిల్లాలో అరకు, పాడేరు, జీ మాడుగుల. అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, యలమంచిలి, పాయకరావుపేట, తుని. కాకినాడ జిల్లాలో పత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, కాకినాడ సిటీ, రూరల్, రామచంద్రాపురం రాశారు. రామచంద్రాపురం యాక్చువల్లీ కోనసీమ జిల్లాలో ఉన్నట్టుంది కదా. సో ఆ రాజమండ్రి జిల్లాకు వచ్చేసరికి అనపర్తి, రాజానగరం, రంపచోడవరం, రాజమండ్రి సిటీ, రూరల్, కొవ్వూరు, నిడదవోలు. అమలాపురం జిల్లా ఏమో రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, పీగన్నవరం, మండపేట, కొత్తపేట. నరసాపురం జిల్లాలో తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం. ఏలూరు జిల్లాలో గోపాలపురం, పోలవరం, చింతలపూడి, దెందులూరు, ఉంగుటూరు, ఏలూరు. మచిలీపట్నం జిల్లాలో కైకలూరు, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనగడ్డ, పామర్రు. విజయవాడ జిల్లాలో తిరువూరు, నూజివీడు, గన్నవరం, పెనమలూరు, విజయవాడ ఈస్ట్ వెస్ట్ నార్త్ సెంట్రల్, మైలువరం అని రాశారు. అమరావతి జిల్లాకు వచ్చేసరికి పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ. గుంటూరు జిల్లా అంటే వీళ్ళు కొత్తగా క్రియేట్ చేసిన కొన్ని జిల్లాలు ఉన్నాయన్నమాట. అందులో గూడూరు ఒకటి, అమరావతి ఒకటి, తర్వాత పలాస జిల్లా ఒకటి, మదనపల్లి ఒక జిల్లా, అలాగే మార్కాపురం ఒక జిల్లా. ఇవన్నీ వీళ్ళు కొత్తగా క్రియేట్ చేశారు. సో అది కొంత అంటే వాస్తవానికి దగ్గరగా ఏదైతే ప్రజల అభిప్రాయాలు డిమాండ్లో ఉన్నాయో దానికి దగ్గరగానే ఉంది. సో ఇదే జరిగితే మాత్రం అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ప్రజలు ప్రజాప్రతినిధులు అందరికీ యాక్సెప్టే ఇదే జరిగితే, ఇలాగే విభజన జరిగితే. కాకపోతే 32 జిల్లాలు అవసరమా? ఉన్న 26 జిల్లాల్లోనే సరిగ్గా సౌకర్యాలు ఉండట్లా. సో మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది చూడాలి. ఇది నిజమైతే మాత్రం యాక్సెప్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.